వెల్కమ్ టు హరిణి గోదావరి రుచులు. ఈరోజు నేను చూపించబోయేది మామిడి తురుముతోటి సంవత్సరం అంతా నిల్వ పెట్టుకునే అల్లం పచ్చడి అండి. మామూలుగా అయితే మనం అల్లం పచ్చడి చేసుకునేటప్పుడు చింతపండుతో వేసి చేసుకుంటాం కదా, అలా కాకుండా చింతపండు ప్లేస్లో మామిడి తురుముతో ఇలా పెట్టుకున్నామనంటే కనుక సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది. అలాగే టిఫిన్స్ అన్నిటిలోకి కూడా చాలా బాగుంటుందండి. అలాగే రైస్లోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. బెల్లం కూడా వేసి చేసుకుంటాం కాబట్టి అచ్చం హోటల్ వాళ్ళు ఇచ్చే చట్నీలాగా చాలా టేస్టీగా ఉంటుందండి. ఎలా చేసుకోవాలో ఇప్పుడైతే చూసేద్దాం. ఈ పచ్చడి చేసుకోవడం కోసం పొల్లగా ఉండే మామిడికాయలు అయితే కనుక చక్కగా టేస్టీగా వస్తుందండి పచ్చడి. ముందుగా మామిడికాయలను తీసుకుని శుభ్రంగా కడిగేసుకుని పీల్ తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఏదైనా ఒక గిన్నె కొలతగా పెట్టుకొని ఒక 5 గిన్నెల వరకు ముక్కలు తీసుకోవాలండి. 5 గిన్నెలు కొలత పెట్టుకుంటే దానికి మిగిలినవన్నీ కూడా అదే గిన్నెతోటి కొలిచి పెట్టుకోవాలి. ఇలా ముక్కలన్నీ కూడా కొలిచి చేసుకుని పెట్టుకున్న తర్వాత అదే గిన్నెతోటి అల్లం ముక్కలు కూడా తీసుకోవాలండి. అల్లాన్ని కూడా శుభ్రంగా కడిగేసుకుని పైన పొట్టు ఏదైతే ఉందో అది కూడా తీసేసుకుని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక గిన్నె తీసుకున్న తర్వాత దీన్ని కూడా నేను పక్కన పెట్టేసుకుంటున్నాను. అలాగే అదే గిన్నెతోటి ఒక సగం వరకు వెల్లుల్లి రెబ్బలండి. వెల్లుల్లిని పొట్టు లేకుండా శుభ్రంగా ఒలిచేసుకుని ఇలా గిన్నెలో సగం వరకు తీసుకుని ఇది కూడా పక్కన పెట్టేసుకుంటున్నాను. అల్లం ముక్కల్ని అలాగే మామిడికాయ ముక్కల్ని కూడా ఒక 2 గంటల పాటు ఎండలో పెట్టుకున్నామనంటే కనుక చక్కగా పచ్చడి అనేది సంవత్సరం అంతా నిల్వ ఉంటుందండి. మామిడికాయ ముక్కల్లో నీరు ఏదైతే ఉందో అదంతా పోయేంత వరకు కూడా ఆరబెట్టుకుంటే సరిపోతుంది. ఇలా తడి లేకుండా కొంచెం పొడిగా అయ్యేంత వరకు ఎండబెట్టుకుంటే సరిపోతుందండి. ఎక్కువ ఎండితే కూడా మిక్సీ చేసేటప్పుడు పొట్టులా అయిపోతుంది కాబట్టి ఇలా కొంచెం ముక్కలు తడారిన తర్వాత తీసేసుకుని వీటిని అన్నింటినీ కూడా మిక్సీ వేసేసుకోవాలి. అలాగే ఒక 200 గ్రామ్స్ వరకు ధనియాలు తీసుకుని లైట్గా వేపుకోవాలండి. వీటిని ఆయిల్ అది ఏమీ వేయకుండా డ్రైగా రోస్ట్ చేసుకోవాలి. అలాగే ఒక 150 గ్రాముల వరకు జీలకర్ర తీసుకుంటున్నాను. అలాగే దీన్ని కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. జీలకర్ర కూడా చక్కగా దోరగా వేపుకోవాలండి. అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు వీటిని చల్లారేంత వరకు కూడా పక్కన పెట్టేసుకోవాలి. ముందుగా ధనియాలు జీలకర్రని మిక్సీ చేసుకుని ఇలా ఒక గిన్నెలో అయితే వేసేసుకున్న తర్వాత అలాగే అల్లాన్ని వెల్లుల్లిపాయలని కూడా చక్కగా ఇలా ముద్దలా చేసి దీంట్లో వేసేసుకోవాలండి. ఏ గిన్నెతో అయితే ముక్కలు కొలుచుకున్నామో అదే గిన్నెతోటి ఒక గిన్నె నిండా బెల్లాన్ని తీసుకుని తీగ పాకం వచ్చేంత వరకు కూడా దీన్ని పాకం పట్టుకోవాలి. అలాగే స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకుని తాలింపు చేసుకోవడం కోసం 1 టీ స్పూన్ వరకు ఆవాలు, 1 టీ స్పూన్ వరకు మెంతులు వేసుకుని ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు అలాగే కరివేపాకు కూడా వేసేసుకుని వేపేసుకోవాలండి. అమ్మని వీడియో తీయమంటే ఇలా ఊపుతూనే ఉంది. యాక్చువల్గా ఈ పచ్చడి అమ్మ పెడుతోందండి, నేనైతే వీడియో తీస్తున్నాను ఇప్పటి వరకు. ఇప్పుడేమో అమ్మ కెమెరా పట్టుకుని ఇలా తిప్పేస్తుంది. తాలింపు ఇలా ఎర్రగా వేగిన తర్వాత ఏ గిన్నెతో అయితే ముక్కలు కొలుచుకున్నామో అదే గిన్నెతోటి 2 గిన్నెల వరకు ఆయిల్ వేసేసిందండి. ఈ ఆయిల్ బాగా వేడైన తర్వాత గ్యాస్ని ఆఫ్ చేసేసింది. అలాగే ఇందాక కొలుచుకున్న గిన్నెతోనే ఒక సగం కంటే కొంచెం తక్కువగా ఉప్పు వేస్తుందండి. ఇందాక మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా, దాంట్లోకి సాల్ట్ కూడా వేసేసుకున్న తర్వాత అదే గిన్నెతోటి గిన్నె నిండా కారం అయితే వేసేస్తుంది. ఇలా ఒక్కొక్కటిగా మొత్తం అన్నీ కూడా ఒకే బౌల్లో వేసేసుకుని కలిపేసుకోవాలండి. ఇది మామిడికాయ ముక్కలు పేస్ట్ పట్టాం కదా, ఆ పేస్ట్ కూడా వేసేస్తుందమ్మ. ఇలా పేస్ట్లా పట్టుకొని ఇది కూడా వేసేస్తుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా చేతితోటి చక్కగా కలుపుకోవాలండి. మొత్తం అంతా మిక్స్ అవ్వాలి కదా, గరిటె అయితే కలవదని చెప్పి అమ్మ చేత్తోనే కలిపేసుకుంటుంది. ఇవన్నీ చక్కగా కలిసిపోయిన తర్వాత అప్పుడు బెల్లం పాకం ఇంకా ఆయిల్ కూడా వేసుకుని అప్పుడు కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా కలిసేలాగా చక్కగా కలిపేసుకున్న తర్వాత అప్పుడు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడిగా ఉన్నప్పుడు వేసుకోకూడదు, కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాతే వేసుకోవాలి. అందుకే ఆయిల్ని పాకాన్ని కూడా ముందే పట్టేసుకుని పక్కన పెట్టేసుకుంది. ఇలా మొత్తం అంతా కలిసిపోయిన తర్వాత ఇందాక పసుపు అయితే వేయడం మర్చిపోయిందండి. ఇప్పుడు కొంచెం పసుపు వేసి అది కూడా కలిపేసుకుని ముందుగా కాచి పెట్టుకున్న ఆయిల్ ఏదైతే ఉందో అదంతా కూడా వేసేస్తుంది. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత చక్కగా ఇదంతా కూడా ఒక్కసారి కలుపుకోవాలండి. ఆయిల్ వేసాక చక్కగా పచ్చడి అనేది లూజ్గా వస్తుంది, అంటే కలపడానికి కొంచెం ఈజీ అవుతుంది అనమాట. ఇప్పుడు గరిటతోనే కలిపేసుకుంటుంది. మొత్తం అంతా ఇలా కలిసిపోయిన తర్వాత బెల్లం పాకం పట్టుకుని పక్కన పెట్టుకుందండి అమ్మ, అది కూడా వేసేస్తుంది.
బెల్లం పాకం క్లిప్పింగ్ మిస్ అయిందండి. బెల్లం పాకం కొంచెం తీగ పాకం వస్తే కనుక సరిపోతుంది. ఆరేటప్పటికి ఇలా చిక్కగా అయిపోతుంది. దీనికి కూడా వేసేసుకుని మొత్తం మిశ్రమం అంతా కూడా కలిపేసుకుంటే అల్లం పచ్చడి అయితే రెడీ అయిపోతుందండి. ఇలా చేసుకున్నారని అంటే కనుక సంవత్సరం పాటు నిల్వ ఉన్నా కూడా పచ్చడి అనేది ఎక్కడా పాడవకుండా సంవత్సరం చివరి వరకు అలాగే ఉంటుందండి. అదే రంగు అదే రుచితోటి చక్కగా అలాగే ఉంటుంది గాజు సీసాలో పెట్టుకుంటే కనుక. అంతా కలిపేసుకున్న తర్వాత ఒక 2 గంటల పాటు పక్కన పెట్టేసుకుంటే ఇలా ఆయిల్ అనేది చక్కగా సపరేట్ అయ్యి పక్కకు వస్తుందండి. ఈ ఆయిల్ సరిపోతుంది. ఇలా ఒక గాజు జాడీలో పెట్టేసుకున్నామనంటే కనుక సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది. చక్కగా తీయగా పుల్లగా ఎంతో కమ్మనైన అల్లం చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. పచ్చడి చక్కగా ఆరిపోయిన తర్వాత అమ్మ గాజు సీసాలోకి అయితే సర్దేసిందండి. నాకు, అమ్మకి, ఇంకా అత్తకి అందరికీ ఇలా గాజు సీసాలో సర్దేసింది. చక్కగా సంవత్సరం అంతా కూడా పాడవకుండా నిల్వ ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.